దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి దారుణమని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నారన్నారు. ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని, గన్మెన్ లేకపోతే మరింత విషాదం జరిగేదన్నారు. ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోడికత్తి డ్రామా అంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయన్నారు. 1991లో మర్రి చెన్నారెడ్డిని దించడానికి 400 మందిని బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ దన్నారు. నియోజకవర్గానికి వస్తే మల్టీపర్పస్ హాస్పిటల్ ఫౌండేషన్ కోసం వచ్చినప్పుడు మనకు ఆయన మల్టీపర్పస్ హాస్పిటల్కి 350 కోట్లు, రెవెన్యూ డివిజన్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, పాలిటెక్నిక్, అలాగే ఐటీ హబ్ కాబోతా ఉన్నది. మియాపూర్ టు ఎక్స్టెన్షన్ కృష్ణాపూర్ వరకు మనకు మెట్రో లైన్ మన క్లియరెన్స్ రావడం జరిగింది. ఇవన్నిటికీ జీవోలు రావడం జరిగింది. ఐటీ హబ్ తప్ప అన్నిటికీ జీవోలు రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, జాబులు చేసే వాళ్ళు హైదరాబాద్ రాకపోకల రవాణా విషయంలో కానీ ఏదన్నా ఎలిగేషన్ చేసేటప్పుడు విత్ డాక్యుమెంట్తో రండి, మొక్కు 4 రాసి రేపు 9వ తారీఖు లోపల నామినేషన్ గిట్ వేయమని చెప్తా ఉన్నా. ఆ విధంగా అనవసరమైన టీవీలు ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయని మాట్లాడి ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వేలు అని చెప్తా ఉన్నాయి, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. 3వసారి ముఖ్యమంత్రిగా 80 నుంచి 90 సీట్లు గెలిచి 3వసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కాబోతా ఉన్నాడు కేసీఆర్ గారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్ల లోపల తప్పకుండా 3వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబోతా ఉన్నాడు. తిరిగి ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలో అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకుపోతాడని తెలియజేస్తా ఉన్నా.